భావప్రాప్తి విషయానికి వస్తే మంచి దాంపత్యంలో భర్తను సుఖపెట్టాలని భార్యను సుఖపెట్టాలని భర్త అనుకుంటూ ఉంటుంది యాక్చువల్గా. సో సాధారణంగా ఈ సెక్స్లో ఫోర్ ప్లే యొక్క పర్సంటేజ్ ఎంత, అదే రకంగా ఇప్పుడు క్లిటోరిన్ రబ్ చేయడం కావచ్చు, లేదా ఇప్పుడు పెనట్రేషన్ కావచ్చు, ఈ మొత్తం ఒక స్టేజెస్ వైజ్గా చెప్పండి. అవుట్ ఆఫ్ 100లో ఏది ఎంత భావప్రాప్తికి కారణం అవుతుంది? ఇది చెప్పాలి అంటే ఫీమేల్స్లో రకాలు మనం చెప్పాలి అంటే 2 types ఆఫ్ ఫీమేల్స్ జనరల్గా అంటూ ఉంటాము. అంటే ఎలా అంటేను ఒక గ్రూప్ ఆఫ్ ఫీమేల్స్ దే వాంట్ గుడ్ ఫోర్ ప్లే మోర్ దాన్ పెనట్రేటివ్ సెక్స్. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు. సెకండ్ గ్రూప్ ఆఫ్ ఫీమేల్స్ వాట్ ఎవర్ ఫోర్ ప్లే ఇస్ దేర్ దే విల్ హ్యావ్ దేర్ ప్లెజర్. వాళ్ళకు ఫీమేల్స్కు జీ స్పాట్ అని ఒకటి ఉంటుంది. ఎక్కడ ఉండేది ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఎన్ని సైంటిస్ట్ రీసెర్చ్లో కూడా తెలవట్లేదు. అంటే అది యోడి లోపల ఉంటుంది ఆ జీ స్పాట్ అనేది. సో ఆ పాయింట్ టచ్ అయినప్పుడే ప్లెజర్ వస్తూ ఉంటుంది. సో పెనట్రేటివ్ సెక్స్ కోరుకుండే సెకండ్ గ్రూప్ ఆఫ్ ఫీమేల్స్ డిఫరెంట్గా ఉంటుంది. సో మన కల్చర్లో పెళ్ళి ఏముందా, నీ స్పర్మ్ బాగుందా, సెక్షువల్గా మనం ఓకే కదా అని మనం ఎవరం అనుకోం. 2 ఫ్యామిలీస్ బాగున్నాయి, చక్కగా ఉన్నారా చూసుకొని ముందుకు వెళ్తూ ఉంటాం. సో ఇది ఓన్లీ వెన్ బోత్ కపుల్ కమ్స్ టు అస్ వీ క్లియర్ దట్ వన్. సో అమ్మ ఏంటమ్మా మీ ఫ్యాంటసీ ఏంటి? చాలామంది ఏమనుకుంటారు అంటే ఏమి చెప్పారు వీళ్ళు డాక్టర్ గారి దగ్గర అనుకుంటారు. అది అనుకున్నవాడు మూర్ఖుడు, అది కరెక్ట్ కాదు. హీఈస్ నాట్ కరెక్ట్. ఖచ్చితంగా ఫీమేల్స్ దే విల్ ఓపెన్. ఈ జనరేషన్లో ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ ఫ్యాంటసీ, ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ పర్సెప్షన్స్ ఉంటాయి. కాబట్టి వాళ్ళు అసలు దెన్ నెవర్ హెసిటేట్. సార్ మా లైఫ్ సార్, మేము చక్కగా ఎంజాయ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి, 1 లైఫే కదా అని వాళ్ళు చక్కగా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు మమ్మల్ని. అమ్మా ఏంటమ్మా ఎక్కడ ప్రాబ్లం వస్తుంది? ఓ ఏం లేదు సార్, నో ఫోర్ ప్లే, కొద్దిసేపు కూడా ఉండదు. ఎట్లా సార్ ఎట్లా అవుతుంది? మీకు తెలియదు ఏముంది, మాకు ప్లెజర్ కొంచెం టైం ఉంటుంది కదా అని. సార్ నాకు నిజంగా ఫోర్ ప్లే అవి చిరాకు తెప్పిస్తాడు సార్, సో నాకు పెనట్రేటివ్ సార్. అట్లా వాళ్ళిద్దరితో కలిసినప్పుడే బాగుంటుంది. అయితే నేను ఇచ్చే సజెషన్ ఏమంటే ఇక్కడ జనరల్గా గుడ్ ఫోర్ ప్లే ఆల్వేస్ లీడ్స్ టు గుడ్ ప్లెజర్. ఎంత పెనట్రేటివ్ సెక్స్ కోరుకుండే వాళ్ళైనా సరే యూజువల్గా ఫస్ట్ దే హ్యావ్ సమ్ గుడ్ ఫోర్ ప్లే. అంటే ప్లెజర్ పాయింట్స్ టచ్ అయితే తప్ప వాళ్ళకి ప్లెజర్ రాదు. సో కాబట్టి నువ్వు ఫస్ట్ దాన్ని అధిగమిస్తేనే ముందుకు వెళ్ళగలవు. ఈ స్టెప్ దాటాలి అయితేనే మీరు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళగలరు తప్ప ఊరికే ఇది అయిపోతే వీళ్ళు ఆలోచించే అబ్బాయిలో వచ్చిందా ప్లెజర్ తొందరగా అయిపోతుందేమో, విచ్ ఈస్ నాట్ కరెక్ట్. మళ్ళీ అదే చెప్తున్నా. ఎరెక్షన్ ఎక్కడ పోతుందో అంటే ఈ అబ్బాయి మైండ్లో ఎరెక్షన్ పోతుందేమో సార్, ముందు పని అయిపోతే చాలు కదా సార్, పని అయిపోతే చాలు కదా సార్, అది కరెక్ట్ కాదు. నువ్వు స్లోగా గుడ్ ఫోర్ ఎక్కడికి పోదండి ఎరెక్షన్, నీకు త్వరగా అయిపోయింది, నీకు వెంటనే మళ్ళీ ఫీమేల్ నుంచి స్టిమ్యులేషన్ వస్తే మళ్ళీ ఎరెక్షన్ వస్తుంది. సెకండ్ రౌండ్ యూ విల్ డూ వెరీ నైస్ పెర్ఫార్మెన్స్. సో ఆ విధంగా ఇనీషియల్ ఫోర్ ప్లే మస్ట్ బి గుడ్. అది ఒక 70% 75% ఉంటే ఈ 20-25% పెనట్రేటివ్ సెక్స్ అవుతుంది, చక్కటి సెక్షువల్ లైఫ్ ఉంటుంది.